Happy welcome to Ananda Academy of Education. Our running topic is tenses in conditional sentences. English grammar లో tenses in conditional sentences. ఈ కండిషనల్ సెంటెన్సెస్ లో టెన్సెస్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూస్తున్నాము. దిస్ ఈస్ ద 4th క్లాస్. టెన్సెస్ అంటే మనకు తెలుసు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అవి ఈ కండిషనల్ సెంటెన్స్లో ఏ విధంగా ఉంటాయి ఆల్రెడీ మనం 3 క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 4th క్లాస్ ఇది. దిస్ టేబుల్ showing different conditions and different tenses. ఈ టేబుల్ అనేది డిఫరెంట్ కండిషనల్స్, డిఫరెంట్ టెన్సెస్. ఈ టెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటున్నాయి, ఈ కండిషనల్ క్లాజెస్లో టెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని చెప్పి ఈ టేబుల్ సూచిస్తుంది. నేమ్ ఆఫ్ ది కండిషనల్ సెంటెన్స్, యూజెస్, ఇఫ్ క్లాజు, మెయిన్ క్లాజు. అంటే ఇఫ్ క్లాజ్లో వెర్బు ఏ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్లో వెర్బు ఏ టెన్స్లో ఉంటుంది అనేది. అట్ ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 3 kinds. కండిషనల్ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 3 kinds. టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఇవి కండిషనల్ సెంటెన్సెస్ 3 రకాలు, ముఖ్యంగా 3 types. ప్రాబబుల్ కండిషన్, improbable condition, impossible condition. If we take 0 type, then conditional sentences are of 4 kinds. ఈ 0 type ను కూడా తీసుకుంటే 4 types అవుతాయి. అలాగే లాస్ట్ వన్ మిక్స్డ్ టైప్, మిక్స్డ్ కండిషన్. ఇది కూడా తీసుకుంటే మొత్తం కండిషనల్ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 5 kinds. కాబట్టి ఇవి 3 types. 0 type అనేది ఒకటి, మిక్స్డ్ టైప్ అనేది ఒకటి. టోటల్గా 5 కండిషనల్ సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ 5 కండిషనల్ సెంటెన్సెస్. ఫస్ట్ది ఏంటంటే టైప్ 0 కండిషన్. 0 కండిషన్ ఇది యూజెస్. ఈ 0 కండిషన్ అనేది అంటే 0 కండిషన్ అంటే అసలు అక్కడ కండిషన్ ఏమి ఉండదు, అన్నీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్, జనరల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇవే ఉంటాయి. అంటే అక్కడ వాటిలో కండిషన్ ఏమి ఉండదు. If you melt ice, if you heat ice, it melts. If you heat ice, it melts. అంటే మనం ఐస్ని కానీ వేడి చేస్తే కరుగుతుంది, అక్కడ కండిషన్ ఉంటుంది, జనరల్ ట్రూత్. కాబట్టి ఈ 0 కండిషన్ అనేది ఏం తెలుపుతుందంటే జనరల్ ట్రూత్స్ని తెలుపుతుంది, యూనివర్సల్ ట్రూత్స్ని తెలుపుతుంది. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రస్తుత పరిస్థితులు ఎలా అయితే ఉన్నాయో అవి చెప్తుంది. రియల్ సిచ్యువేషన్, ప్రజెంట్ అన్న రియల్ అన్నవి కదా. రియల్ ఆర్ ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, హ్యాబిట్స్ని ఈ 0 కండిషన్ అనేది తెలుపుతుంది. ఇక్కడ ఇఫ్ క్లాజులో అనేది వెర్బ్ ఎలా ఉంటుందంటే సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. ఇఫ్ క్లాజులో వెర్బు సింపుల్ ప్రజెంట్, అలాగే మెయిన్ క్లాజులో వెర్బు కూడా సింపుల్ ప్రజెంటే. ఈ ఇఫ్ క్లాజులో వెర్బ్ ఇట్ ఇండికేట్స్ కండిషన్. ఇఫ్ క్లాజులో వెర్బ్ ఏం తెలుపుతుందంటే కండిషన్ చెప్తుంది, కండిషన్. మెయిన్ క్లాజులో వెర్బ్ రిజల్ట్. ఇఫ్ క్లాజ్ వల్ల ఆ కండిషన్ వల్ల ఎలాంటి రిజల్ట్ పొందాము అనేది రిజల్ట్. కాబట్టి మెయిన్ క్లాజ్ రిజల్ట్ క్లాజ్ అంటాం. ఏంటంటే కాన్సిక్వెన్స్ క్లాజ్, ఫలితం ఏంటి, పర్యవసానం ఏంటి అనేది. కాబట్టి ఇఫ్ క్లాజ్ వెర్బ్ సింపుల్ ప్రజెంట్లో ఉంటే మెయిన్ క్లాజ్ వెర్బ్ కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉంటుంది, ఎక్కడ 0 టైప్ కండిషన్లో. అలాగే నెక్స్ట్ ప్రాబబుల్ కండిషన్. ప్రాబబుల్ కండిషన్ దీన్నే ఓపెన్ కండిషన్ కూడా చెప్తారు. ప్రాబబుల్ కండిషన్ ఆర్ ఓపెన్ కండిషన్, ఇది టైప్ 1గా తీసుకుంటాం. ఇక్కడ వెర్బ్ అనేది సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది, వెర్బ్ అనేది సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. మెయిన్ క్లాజ్ వెర్బు సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఇఫ్ క్లాజ్ వెర్బు సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది, మెయిన్ క్లాజ్లో వెర్బు సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఇది టైప్ 1 కండిషన్లో, అంటే ఓపెన్ కండిషన్లో. ఓపెన్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లో వెర్బు సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది, మెయిన్ క్లాజ్లో వెర్బు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఇఫ్ క్లాజ్ వెర్బు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పటికీ కూడా అది ప్రజెంట్ టెన్స్ అయినా కానీ
లేదా ఫ్యూచర్ టెన్స్ అని కానీ తెలియజేస్తుంది. The verb in the if clause, it expresses present tense or future tense. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ఇక్కడ సింపుల్ ప్రజెంట్ అని కాదు, అది ప్రజెంట్ టెన్స్ నైనా ఫ్యూచర్ టెన్స్ నైనా తెలుపుతుంది. సింపుల్ ఫ్యూచర్ అంటే ఇక్కడ మెయిన్ క్లాజ్ వెర్బ్ ఏంటి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. అంటే ప్రాబబుల్ రిజల్ట్ ని, జరగటానికి అవకాశం ఉన్న రిజల్ట్ ని ఇది మెయిన్ క్లాజ్ చెప్తుంది. ఫ్యూచర్ టెన్స్ అంటే జనరల్గా ఏమొస్తాయి, షెల్ ఆర్ విల్ ఆర్ మే ఆర్ కెన్ వస్తాయి. తర్వాత V1 వెర్బ్ అనేది V1, షెల్ రైట్, షెల్ గో, విల్ గో, అలా దాన్ని V1 ఏమంటారు, ఇన్ఫినిటివ్ కానీ లేదా బేస్ వెర్బ్ అని కానీ అంటారు. నెక్స్ట్ టైప్ 2. అయితే ఇక్కడ ఈ టైప్ 1 అనేది అవి ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుంది, టైప్ 1 యూజెస్ ఏంటి అంటే ఇవి జరగటానికి అవకాశం ఉన్నటువంటి ఈవెంట్స్ని తెలుపుతుంది. టైప్ 1 కండిషన్ అనేది జరగటానికి అవకాశాలను చెప్తుంది. అంటే రియల్ అంటే ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ పాసిబిలిటీస్, ఇప్పుడు జరిగే అవకాశాలు కానీ ఫ్యూచర్లో జరగటానికి ఉన్న అవకాశాలు కానీ ఇది ప్రాబబుల్ కండిషన్ అనేది తెలుపుతుంది. ఇవి చెప్పే విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే రియల్ సిచ్యువేషన్సే, రియల్ ఈవెంట్స్, వాస్తవమైన విషయాలని చెప్తుంది. ఓపెన్ కండిషన్ అనేది లేదా ప్రాబబుల్ కండిషన్ అనేది వాస్తవమైన విషయాలను మాత్రమే ఇది ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ విషయాలు ఇంకా జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కండిషన్ నెరవేరటానికి అవకాశం ఉంటుంది, కండిషన్ ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రాబబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లోని వెర్బ్ జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, కాబట్టి మెయిన్ క్లాజ్ వెర్బ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఇఫ్ క్లాజ్ వెర్బ్ జరిగితే మెయిన్ క్లాజ్ వెర్బ్ కూడా జరుగుతుంది. టైప్ 2 కండిషన్ ఇక్కడ ప్రాబబుల్, ఇది ప్రాబబుల్ కండిషన్, ఇంప్రాబుల్ కండిషన్. ఇక్కడ ప్రాబబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లోని వెర్బ్, ఇఫ్ క్లాజ్లోని కండిషన్ జరగటానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇఫ్ క్లాజ్లోని కండిషన్ జరగటానికి అవకాశాలు ఉండవు, జరగటానికి అవకాశాలు అనేవి ఉండవు. ఇఫ్ క్లాజ్లోని కండిషన్ జరగటానికి అవకాశాలు ఉండవు. ఇంకా ఇఫ్ క్లాజ్లోని వెర్బ్ ఏ టెన్స్లో ఉంటుంది, సింపుల్ పాస్ట్లో ఉంటుంది. టైప్ 2 కండిషన్ అంటే ఇంప్రాబుల్ కండిషను, దీన్ని ఇమాజినరీ కండిషన్ అని కూడా అంటారు. టైప్ 2 కండిషన్ అనేది ఇంప్రాబుల్ కండిషన్ ఆర్ ఇమాజినరీ కండిషన్ అంటారు. ఇది ఇక్కడ ఇఫ్ క్లాజ్ వెర్బ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. టైప్ 2 కండిషన్లో అంటే ఇంప్రాబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ వెర్బ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. మెయిన్ క్లాజ్లోని వెర్బ్ ప్రజెంట్ కండిషనల్లో ఉంటుంది. ప్రజెంట్ కండిషనల్ అంటారు దాన్ని, లేదా ప్రజెంట్ కంటిన్యూస్ కండిషనల్లో కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇఫ్ క్లాజ్ వెర్బ్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది కాబట్టి అది సింపుల్ పాస్ట్ అంటే గతంలోని విషయాలను చెప్తుందని కాదు. సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ టెన్స్ అయినప్పుడు కూడా అది పాస్ట్ టెన్స్ని తెలుపుతుందని కాదు. అది ఏం తెలుపుతుందంటే పాస్ట్ సబ్జెక్టుని తెలుపుతుంది. పాస్ట్ సబ్జెక్టు అంటే అన్రియల్ థింగ్స్ విచ్ ఆర్ కాంట్రరీ టు ఫ్యాక్ట్స్, వాస్తవ విరుద్ధమైన విషయాల్ని ఇది తెలుపుతుంది ఎప్పుడు కూడా. అంటే ఈ పాస్ట్ సబ్జెక్టు అనేది ఇట్ ఎక్స్ప్రెసెస్ ప్రజెంట్ టెన్స్. ఇది పాస్ట్ సబ్జెక్టు అనేది ప్రజెంట్ ఈవెంట్స్ని తెలుపుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ని తెలుపుతుంది. అంటే టైప్ 2 కండిషన్ అంటే ఇంప్రాబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ వెర్బ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ కూడా అది ప్రజెంట్ విషయాల్ని తెలుపుతుంది. అంటే ఓపెన్ కండిషన్ ఎలా అయితే ప్రజెంట్ విషయాలు తెలుపుతుందో ఇది కూడా ప్రజెంట్ విషయాలే తెలుపుతుంది. కానీ టైప్ 1 కండిషన్ అంటే ఓపెన్ కండిషన్ అక్కడ విషయాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ టైప్ 2 కండిషన్ అంటే ఇంప్రాబుల్ కండిషన్లో ఇక్కడ విషయాలు జరగటానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వెర్బ్ మాత్రం ఇఫ్ క్లాజ్ వెర్బ్ మాత్రం సింపుల్ పాస్ట్లో ఉంటుంది. మెయిన్ క్లాజ్ వెర్బ్ ప్రజెంట్ కండిషనల్లో ఉంటుంది. అంటే దీన్నే పాస్ట్ మోడల్ ఫామ్ అని కూడా అంటారు. పాస్ట్ మోడల్ ఫామ్. మోడల్ అంటే మోడల్ వెర్బ్స్. ఇక్కడ షెల్లల్లో ఏమవుతుంది, షుడ్ అవుతుంది, విల్లల్లా వుడ్ అవుతుంది, మేల్ల మైట్ అవుతుంది, కెన్నల్లా కుడ్ అవుతుంది. తర్వాత V1 ఉంటుంది, వెర్బ్ V1.
V1. అదే కంటిన్యూస్ తీసుకుంటే షుడ్ డు ఆర్ వుడ్ ఆర్ మైట్ ఆర్ కుడ్ ప్లస్ బి ఉంటుంది ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఉంటుంది. కంటిన్యూస్ అయితేనేమో వీటితో పాటు బి వస్తుంది. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే కంటిన్యూస్ ఫామ్ ఉంటుంది, వెర్బ్ యొక్క కంటిన్యూస్ ఫామ్. ప్రజెంట్ కంటిన్యూస్ కాకపోతే ప్రజెంట్ కండిషన్ ఓన్లీ ప్రజెంట్ కండిషనల్ అయితే షెడ్ షుడ్ కానీ వుడ్ కానీ మైట్ కానీ కుడ్ కానీ ఉంటుంది ప్లస్ V1 వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది. నెక్స్ట్ ఇంపాసిబుల్ కండిషన్. ఇంపాసిబుల్ టైప్ 3 కండిషన్ ఏంటంటే ఇంపాసిబుల్ కండిషన్. ఈ పేర్లో ఉన్నది ఇంపాసిబుల్ జరగలేదు అంటే ఇఫ్ క్లాజ్లోని వెర్బ్ అనేది ఇఫ్ క్లాజ్లోని కండిషన్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. అంటే ఇఫ్ క్లాజ్లోని కండిషన్ అనేది అన్ఫుల్ఫిల్డ్ నెరవేరలేదు జరగలేదు కాబట్టి అక్కడ మెయిన్ క్లాజ్లోని వర్క్ కూడా అక్కడ జరగదు కాబట్టి దీన్ని ఇంపాసిబుల్ లేదా అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటారు. ఇఫ్ క్లాజ్లో వెర్బు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. మెయిన్ క్లాజ్ వెర్బు మోడల్ పర్ఫెక్ట్లో ఉంటుంది, మోడల్ పర్ఫెక్ట్లో ఉంటుంది. దీన్ని అన్రియల్ పాస్ట్, ఇక్కడ వెర్బ్ అనేది అన్రియల్ పాస్ట్గా ఉంటుంది. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ సబ్జెక్టును తెలుపుతుంది, పర్ఫెక్ట్ సబ్జెక్టును తెలుపుతుంది. మళ్ళీ వీటి గురించి మనం వన్ బై వన్ ఎగ్జామ్స్ చూస్తాము, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇక్కడ మెయిన్ క్లాజ్ వెర్బు మోడల్ పర్ఫెక్ట్ అంటే మోడల్ వెర్బ్స్ షుడ్ ఆర్ వుడ్ ఆర్ మైట్ ఆర్ కోడ్ ప్లస్ హ్యావ్. హ్యావ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ అలా ప్లస్ V3 వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే టైప్ 4 మిక్స్డ్ కండిషన్. ఈ మిక్స్డ్ కండిషన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ టైప్ 4 అంటే మిక్స్డ్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లోని థర్డ్ కండిషన్ ఉపయోగిస్తారు, థర్డ్ కండిషన్లో వెర్బ్ను ఉపయోగిస్తారు. మెయిన్ క్లాజ్లో సెకండ్ కండిషన్లో వెర్బ్ను ఉపయోగిస్తారు. అయితే ఎక్కువ ఉపయోగించేది ఎలా ఉంటుంది, ఇంకా ఒక్కోసారి ఇఫ్ క్లాజ్లో సెకండ్ కండిషన్ ఉపయోగించినప్పుడు మెయిన్ క్లాజ్లో థర్డ్ కండిషన్ ఉపయోగిస్తారు. అంటే ఈ మిక్స్డ్ కండిషన్ అనేది సెకండ్ కండిషన్లో థర్డ్ కండిషన్ ఉపయోగించి చెప్పేది మిక్స్డ్ కండిషన్. వీటిని ఇంకా ఇక్కడ యూజెస్ ఇక్కడ కూడా ఏంటంటే అన్రియల్ పాస్ట్ కండిషన్. ఇది ఇట్ ఈజ్ ఆల్సో అన్రియల్ పాస్ట్ కండిషన్. ఇట్ గివ్స్ అస్ ప్రజెంట్ రిజల్ట్. అన్రియల్ పాస్ట్ కండిషన్ గివ్స్ అస్ ప్రజెంట్ రిజల్ట్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం వన్ బై వన్ ఇవి తీసుకొని వాటి మీద ఎగ్జాంపుల్స్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవి ఎలా వస్తాయి ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.